నెక్స్ట్ వచ్చేసి హైడ్రాస్టిస్ కెనడెన్సిస్. ఈ హైడ్రాస్టిస్ కెనడెన్సిస్ అనేది ఏంటంటే మ్యూకస్ మెంబ్రెయిన్స్కి సంబంధించిన క్యాన్సరస్ కండిషన్స్. బట్ అల్సరేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి కదా, దానికన్నా ప్రీవియస్ కండిషన్ ఉన్నప్పుడు మనము ఈ హైడ్రాస్టిస్ కెనడెన్సిస్ అనేది మదర్ టించర్ ఫామ్లో కానీ 6 పొటెన్సీలో కానీ ఇచ్చినట్లయితే చాలా బాగా పనిచేస్తుంది. ఎలాంటి సాఫ్ట్ టిష్యూ రిలేటెడ్ క్యాన్సర్స్కి అయినా సరే, లైక్ యూట్రస్ కావచ్చు, మౌత్ కావచ్చు, ఇంటెస్టైన్స్ కావచ్చు, అలా డిఫరెంట్ మ్యూకస్ మెంబ్రెయిన్స్ రిలేటెడ్ వాటికి చాలా బాగా పనిచేస్తుంది. ఆస్టీరియా రూబెన్స్ నెక్స్ట్. సో ఈ ఆస్టీరియా రూబెన్స్ అనేది ఏంటంటే ద ఎండ్ స్టేజెస్, అంటే అల్సరేషన్ అయిపోయింది, లేదు అంటే ట్యూమర్ అనేది హార్డెన్ అయిపోయింది, చాలా ఇండ్యూరేషన్స్ అంటాం కదా, హార్డెన్ అయిపోయి సివియర్ పెయిన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్లో వచ్చింది క్యాన్సరు, అది పెయిన్ ఎలా ఉంటుందంటే వెనక్కి లాగేస్తుంది, అంటే ఆ ఓన్లీ పర్టికులర్ పార్ట్ కాకుండా మొత్తం ఆ సైడ్ అంతా లాగేస్తున్నట్టు పెయిన్ వస్తుంది. లాన్సినేటింగ్ పెయిన్స్ అంటాం, సివియర్గా అనమాట. సో అలాంటి ఒక కండిషన్స్లో ఈ ఆస్టీరియా రూబెన్స్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఆస్టీరియా రూబెన్స్ అనేది హార్డ్నెస్ ఉండాలి. నెక్స్ట్ ఆ పర్టికులర్ సైడ్ అంతా కూడా లాగేస్తున్న పెయిన్తో పాటు నెక్స్ట్ నిప్పల్స్ అనేవి లోపలికి చొచ్చుకుపోయి ఉంటాయి. సో ఇలాంటి ఒక కండిషన్లో ఈ ఆస్టీరియా రూబెన్స్ అనేది మదర్ టించర్ ఫామ్లో కానీ లో పొటెన్సీస్లో కానీ కండిషన్ బేస్ చేసుకొని మనం రిపీట్ చేయొచ్చు.